టేస్టీ పకోడీని తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? మరి లంచ్లోకి ఏం చేసుకున్నారు? నాది కూడా లంచ్ అయిపోయింది. ఈ రోజు మరి లంచ్ తర్వాత ఏముంటుంది మనకి? ఈవినింగ్ స్నాక్ కదా, కాఫీలోనో టీలోనో మన స్నాక్స్ తిన్న మనకు అలవాటే కదా. మరి ఈ రోజు నేనైతే మెత్తని పకోడీ వేసి చూపిస్తానండి. పకోడీ అందరికీ తెలిసిందేనా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు కదండి. మరి నేను ఏ విధంగా తయారు చేస్తానో చూసేద్దరు కానీ వచ్చేసిన మన కిచెన్లోకి మెత్తని పకోడీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని ఓ బౌల్లో వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా సన్నంగా కట్ చేసుకున్నట్టయితే కనుక చక్కగా వస్తాయండి పకోడీ. అలాగే చిన్న అల్లం ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం. 3 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం అండి. కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఎక్కువ కారం తక్కువ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుందాం, సరిపడా. 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా నలుపుకొని వేసుకోవాలండి. వాము వేసుకున్నట్టయితే శనగపిండి కదా, ఇది డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా కలుపుకుందామండి. ఇలా ఉప్పు, కారం అన్నీ, పసుపు ఈ ఉల్లిపాయలకి పట్టేటట్టు ఇలా కలిపేసుకుని మనం ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 1 కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, 1 కప్పు శనగపిండి తీసుకొని మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసుకుందాం. వేసుకొని ఇలాగా వేసుకుందామండి. ఇలా మనం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకుందాం. మరీ పలచగా కాదు, మరి గట్టిగా కాదు, ఇలా కలిపేసుకుందాం. మొత్తం అంతా మరి కలిపి చూపిస్తాను మీకు ఎలా కలపాలో. మనం ఇలా కలిపేసుకున్నామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ మరి గట్టిగా కాదు, మరి పలచగా కాదు. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూను తినే సోడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఒక్క 5 నిమిషాలు ఆగాక మనం పకోడీని వేసేసుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పకోడీని వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక ఐరన్ ముకుడు పెట్టుకున్నాం. అందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పకోడీలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఉల్లిపాయలన్నీ మనం వేసేసుకుందాం. ఇలాగా చూడండి, ఇలా పకోడీ పిండి తీసుకొని మనం కొంచెం కొంచెంగా ఇలా 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 వేసేసుకుందామండి. వెంటనే తిప్పకూడదు. ఇప్పుడు తిప్పుకుందామండి. మన పకోడీలని వేసుకున్నాం కదా, మెల్లగా తిప్పుకుందాం. వెంటనే తిప్పేసుకున్నట్టయితే కనుక మనకి మంచిగా రావు కాబట్టి ఇదిగో ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందామండి. ఇలా చూసారా, ఈ కలర్ రాగానే మనం ఇలా తీసేసుకుందామండి. తీసేసుకొని మళ్ళీ వేసేసుకుందామండి. అన్నీ ఇలా వేసి చూపిస్తాను. మరి కొంచెం కొంచెం తీసుకొని మనం ఇలా వేసుకున్నట్టయితే కనుక మనకి ఈజీగా, మరి మూకుడు చిన్నది కదండి, అందుకే కొంచెం కొంచెం వేసుకుందాం. ఇలా వేసేసుకోవడమే, మనం చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇంతేనండి. ఇదిగోండి, పకోడీని అంతా ఇలా వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇదిగో ఇందులో ప్లేట్లో ఇలా వేసేసుకుందాం. ఇంతేనండి, మన మెత్తని పకోడీ రెడీ అయిపోయింది. మన టేస్టీ మెత్తని పకోడీ రెడీ అయిపోయిందండి. చక్కగా చేసేసుకున్నాం. చూడండి, చక్కగా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. మరి ఈజీగా తయారు చేసుకున్నాం కదా మెత్తని పకోడీ. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నేను కరివేపాకు రెబ్బల్ని అలాగే పచ్చిమిర్చిని వేయించుకుని ఇలా గార్నిష్ చేసి పెట్టాను. మరి మీరు ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది మీకు.
మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపిస్తాను. విరిపి చూపించాను కదా మీకు. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం నేను తినేస్తానండి. టీతో కానీ కాఫీతో కానీ మనం ఈవినింగ్ టైం తిన్నట్టయితే సూపర్గా ఉంటుంది కదా. మా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మరి వేడిగా నేను టీ పెట్టుకుని తాగుతూ తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.